వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. మనకి జున్ను అంటే మన పాల నుంచి వచ్చేటువంటి జున్ను కాదండి. ఇది క్రోకడైల్ అంటే ఒక జంతువు, ముసలి యొక్క పిత్తాశయం నుంచి మనకు వచ్చేటువంటి ఒక ఔషధ గుణం కలిగినటువంటి ఒక ద్రవాన్ని మనము ఈ జున్ను అనే పేరుతో చెప్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని యొక్క ఉపయోగము చాలా వరకు దీని ప్రత్యేకత వేరుంటుంది. ఇంతకుముందు మనం గోరజనము అవి చెప్పాము కదా, వాటికంటే దీని యొక్క ప్రత్యేకత వేరుంటుంది. ఎట్లా అంటే ఈ యొక్క క్రోకడైల్ యొక్క పిత్తాశయం నుండి తీసినటువంటి ఈ ఔషధము, ఈ జున్ను మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే కీళ్ళ నొప్పులు, మన నరాల బలహీనత, తర్వాత వేరే నొప్పులకు బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి కానీ, తర్వాత కీళ్ళ నొప్పులు కానీ, వాతం ద్వారా వచ్చే నొప్పులు కానీ, తర్వాత ఈ యొక్క మెడ నొప్పులు కానీ, తర్వాత జ్వరము కానీ, దగ్గు కానీ, తర్వాత గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని రోగాలకు ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత వాళ్ళకు మంచిగా ప్రసవించడానికి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అని వాటిని తొలగించడానికి ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించేవాళ్ళు పూర్వం. కాబట్టి ఇది ఈ విధంగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడాలి? మనకు దీన్ని వాడేటప్పుడు వాటిలో అయితే మనం తక్కువ ఏదో ఇంగ్రీడియంట్స్ వాడేస్తాం, సరిపోతుంది. దీనిలో అయితే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇలాంటివి వేసి ఈ ఔషధాన్ని అందులో వేసి కనుక మాత్రలుగా చేసుకొని ఆ మాత్రలను ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలకు ఇది చాలా మంచి ఔషధం. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకు వచ్చే 9 నెలల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకు నొప్పుల మధ్యలో అనుకోకుండా వేరే నొప్పులు వచ్చినా అని తగ్గిపోతుంది. మనకు ఎక్కడైనా కింద పడినా అని, ప్రమాదవశాత్తు కింద జారి పడినా అని వచ్చే నొప్పులకు కూడా ఈ మాత్రలు పనిచేస్తుంది. నొప్పులకు హరించడానికి పనిచేస్తుంది. తర్వాత సుఖ ప్రసరణకి వాళ్ళకి పనిచేస్తుంది. తర్వాత గర్భాశయ రోగాలు, గర్భ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా అని ఆ సమస్యను ఈ యొక్క జున్ను చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ యొక్క వాత రోగాలు, కీళ్ళ నొప్పులు, తర్వాత నాడీ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన జబ్బులు, రక్తశుద్ధికి, రక్తంలో ఉన్నటువంటి కొన్ని క్రిములను, మనకు అందులో ఉన్నటువంటి కొన్ని వైరస్లను, కొన్ని బ్యాక్టీరియాస్లను ఇది చంపుతుంది. అటువంటి గుణం ఉంటుంది. తర్వాత షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి కూడా ఇది వేరే ఔషధాలు, షుగర్కి సంబంధించినటువంటి ఔషధాలు కొన్ని కలుపుతాము కదా, వాటితో పాటు ఇది కూడా కలుపుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది తగ్గుతుంది. ఇటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇది బాగా ఛాలెంజ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ముసళ్ళ నుంచే తీస్తారు. మనకు వాటర్లో ఉంటాయి కదా ముసలి, ఆ ముసలి యొక్క పిత్తాశయం నుంచి దీన్ని తీసి ఔషధంగా వాడతారు. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే విష సర్పాలు కానీ, తర్వాత ఏదైనా అటువంటి ఈ పెట్టుడు మందు ఉంటుంది. ఈ పెట్టుడు మందులో మరుగు మందు అంటాం. ఆ మరుగు మందు దాన్ని మనకు ఈ యొక్క ఔషధ భాషలో ఏమంటారంటే గరమ విషయం అంటారు. ఈ గరమ విషయం లాంటిది ఏదైనా పెట్టిన వాళ్ళు పెడుతుంటారు కదా, అటువంటి విషయాన్ని తగ్గించడానికి మనం తయారు చేసేటువంటి ఔషధంలో కూడా దీనికి మాత్రలను ఉపయోగించవచ్చు అన్నమాట. ఈ విధంగా ప్రతి విషయాన్ని ఈ జున్ను అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది దొరకడము మార్కెట్లో కూడా ఉండొచ్చేమో చెప్పలేము. ఇది
మన యొక్క ఈ కొట్లు ఉంటాయి, ఔషధ కొట్లు, ఆ కొట్లలో కూడా దొరకచ్చు మీకు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది కానీ తర్వాత గోరోజనం ఈజీగా దొరుకుతుంది, తర్వాత కస్తూరి కూడా దొరుకుతుంది. ఇటువంటి మనకి ఉపయోగపడుతుంది. ఇంకోటి మీకు ఒక ఇంపార్టెంట్ చెప్పాలి, శిలాజత్ అనేది చెప్పి బలానికి, వీర్యపుష్టికి, తర్వాత ఈ రకరకాలుగా వాడతారు బాగా అని చెప్పేసి మనకు చాలామంది చెప్తుంటారు. నేను వాడతారు మంచిది. మీకు ఒక విషయం చెప్పాలి, వాళ్ళు అన్నీ చెప్తారు కానీ ఒక విషయం అయితే చెప్పరు. అది వాడేటప్పుడు మనకు కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని పథ్యాలు అయితే పాటించాలి. ఈ శిలాజత్తు మనకి 2 రకాలుగా వస్తుంది. ఒకటి మనకి జంతువులు కొన్ని రకాలటువంటి మూలికలు కలిపి దీన్ని శిలాజిత్తుగా తయారు చేస్తారు. అది మనం మానవ సహజంగా వచ్చేది కాదు, మనం మానవులు కృత్రిమంగా తయారు చేసేటువంటి కొన్ని మూలికల ద్వారా శిలాజిత్తును తయారు చేస్తారు. ఇంకొకటి వచ్చేసి రాళ్ళ నుంచి వచ్చేటువంటి శిలాజిత్తు ఉంటుంది. రాళ్ళ నుంచి వచ్చేటువంటి శిలాజిత్తు చాలా బాగా పనిచేస్తుంది, అది వేడిని పుట్టిస్తుంది. ఇంకోటి చాలా మనకు దాని నుంచి చాలా ఉపయోగం ఉంటుంది. ఎక్కువ శాతం మనకు రాళ్ళ నుంచి వచ్చేటువంటి శిలాజిత్తునే వాడాలి. ఆ శిలాజిత్తుకి మనకి ఉలువలు ఉంటాయి, ఉలువ పండుతుంది కదా. శిలాజిత్తు వాడేవాడు జీవితంలో ఎప్పుడు కూడా ఉలువలు తినకూడదు. ఉలువలు దానికి ఆపోజిట్, ఉలువ రసం కానీ ఉలువ చారు కానీ ఇలాంటివి తినకూడదు. ఉలువలు దానికి పడదు. ఇది ఎవరు చెప్పరు కాబట్టి నేను ఈరోజు వీడియోలో చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.